నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 550వ నామం కృష్ణ. కృష్ణ అంటే నీలవర్ణం కలిగిన వాడు అని అర్థం. నీలము అంటే నలుపు అనుకుంటాం, కానీ నలుపు అంటే మన కంటికి కనిపించని వెలుగు అని అర్థం. ఆకాశం పగలు నీలంగా కనపడుతుంది, రాత్రిపూట నల్లగా ఉంటుంది. అంత మాత్రాన నల్లగా ఉంటుందా అంటే కాదు కదా, పగలు నీలంగా కనపడుతుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆకాశం అంటే ఏమిటి? అవకాశం అంటే శూన్యం, ఏమీ లేనిదే. కానీ ఆకాశంలోనే మరి అసలు రహస్యం ఏంటంటే ఆ శూన్యంలోనే సృష్టి అంతా వచ్చింది. ఆ రహస్యం ఎవరికి చిక్కదు, అంత చిక్కంది. మరి వస్తువులుగా, గ్రహాలుగా, గోళాలుగా, జీవులుగా అనేకంగా ఆ ఆకాశం నుండి వ్యక్తమవుతున్నటువంటి భౌతిక ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైన వర్ణాలతో, వైఖరులతో ఈ ఆకాశం నుండే పుట్టి వ్యక్తమవుతోంది. అంటే పరమాత్మ ఆకారం లేనివాడు, నిరంజనుడు. మరి ఒక రకంగా ఆయనలో నుంచి వచ్చిన మొదటిది పంచభూతాల్లో ఆకాశం. అది కూడా ఖాళీనే, దానికి రూపం లేదు. అటువంటి ఖాళీలోనే మొత్తం సృష్టి అయింది. అలాగే పరమాత్మ నుండి కూడా సృష్టి మొత్తం అయింది. మరి ఆ సమస్తం ఆకాశంలోకే మళ్ళీ చివరికి ఆయనలో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది సృష్టి అంతా కూడా. ఈ జ్ఞానమంతా, మరి మానవుడికి కలిగిన జ్ఞానమంతా ఇంతవరకే పరిమితమవుతోంది. మరి అంతకంటే పైకి అందట్లేదు. తనకు అందని విషయాలు మానవుడు ఏమనుకుంటున్నాడంటే చీకటి అనుకుంటున్నాడు. అక్కడేమీ లేదు, శూన్యము, చీకటి అని అనుకుంటున్నాడు. కంటికి అందని మరి ఆ చీకటినే వెలుగు అంటున్నారు. ఆ వెలుగు వేదాల్లో మహర్షులు చీకటి వెనుక ఉన్న వెలుగని కీర్తించారు. అందుకే అక్కడ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతి నెలుగు నాతని నే సేవింతున్నారు. అంటే పరమాత్మ ఇదంతా సృష్టి అంతా లయించిపోయిన తర్వాత గొప్ప పెనుచీకటి ఉంటుంది. ఆ చీకటికి వెనక ఉన్నటువంటి పరమాత్మని, వెలుగు స్వరూపుడైన పరమాత్మని నేను సేవిస్తున్నాను అని చెబుతారు. మరి అట్లాగే ఆకాశంలో మనకి సూర్యుడు, తారలు ఇవన్నీ కనపడుతున్నాయి భౌతికంగా. అవ్యక్తమైనటువంటి ఆ మహా తేజస్సు నుండి వెలుగుతున్న సూర్యుడు, తారలు మరి మనకు కనిపిస్తున్నారు. భౌతికమైనటువంటి వెలుగు మన అందరికీ పంచి పెడుతున్నారు. ఆ పంచి పెట్టడంలో భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పారు? తేజస్వి నామహం అని చెప్పారు. ఇటువంటి కంటికి అందని ఆ మహా తేజస్సునే చీకటి అని పిలుస్తాము. వెలుగులకు కారణమైన మహా తేజస్సే నేను. ఆ తేజస్సు నుండే సూర్యుల్లో ప్రజ్ఞ అనేది పుడుతోంది. అదే మనస్సు, ఇంద్రియాలు, దేహము మొదలైనటువంటి వాటి యందు ఆయా భాగాలుగా కట్టుకొని ఉన్నటువంటి మహా వెలుగునే మనం తెలుసుకోలేము. తెలుసుకునే సామర్థ్యం మనకు అంత లేదు. మనము ఎందుకు తెలుసుకోలేము అంటే మనకి ప్రత్యక్షంగా కనపడే వస్త్రం ఉంది. ఆ వస్త్రాన్ని మరి దానిలో ఉన్న రంగుని, రూపాన్ని, దాన్ని అనేక రూపాలుగా తయారు చేస్తే మరి ఆ రూపాలని గ్రహిస్తామే కానీ ఆ వస్త్రము ఎలా వచ్చింది, దేన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది అనే ఆలోచన మనకు ఉండదు. ఆ పత్తిని మనం జ్ఞాపకం ఉంచుకుంటామా? జ్ఞాపకం ఉంచుకోము. ఆ నామరూపాలే మన దృష్టిలో ఉంటాయి. అలాగే ఇన్నిట్లోనూ ఉన్నటువంటి నేనను ప్రజ్ఞని మనం గ్రహించలేకపోతున్నాం.
సృష్టిలో ఉన్నటువంటి జీవులందరి నామరూపాలే మనం చూస్తాం. ఆ నామరూపాలు చూసినప్పుడు వాళ్ళ గుణాలు, రాగద్వేషాలు అన్నీ గుర్తుకొస్తాయి. ఆ రాగద్వేషాలకే మనం కూడా లొంగిపోతాం. అదే వాళ్ళ నామరూపాల వెనుక ఉన్నటువంటి నేననే ప్రజ్ఞ పరమాత్మ స్వరూపం. ఆ నేను ఈ నేను ఒకటే అనేటువంటి జ్ఞానముతో మరి ఎవరిని చూసినా అప్పుడు ద్వంద్వాతీతుడవుతాడు. రాగద్వేషాలు ఉండవు. ఒక్క విశ్వ ప్రేమ ఉంటుంది. అందరినీ సమానంగా చూడగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది, పరమజ్ఞానం వస్తుంది. ఆ పరమజ్ఞానంతోనే పరమానంద స్థితిని పొందుతాడు. అదే మరి చెట్లు జీవులు వాటిలో కూడా మరి పరమాత్మ యొక్క చైతన్యం ఉండబట్టే అవి పెరుగుతున్నాయి, మనకి ఫలాలను ఇస్తున్నాయి. మరి వాటి యందు కూడా మనం కృతజ్ఞత చూపించాలి. వాటి యందు ఉన్న నారాయణుని అమ్మ శక్తిని మనం గ్రహించగలగాలి. పరమాత్మ ఈ రోజుకి ఈ దానికి ఈ మొక్కకి ఆ ఫలితాన్ని ఇచ్చావు, ఆ ఫలితాన్ని నాకు అందించావు, ఎంతో అదృష్టవంతుడిని, నీకు కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను అని ఒక మొక్క నుంచి పువ్వు కోసిన కాయ కోసిన పరమాత్మ యొక్క అనుగ్రహం ఇది అనే భావంతో మనం ఉన్నప్పుడు ఎంత పరమానంద స్థితిని పొందుతామో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అలా వ్యక్తులుగా, వస్తువులుగా, వృక్షాలుగా మరి మనం చూస్తున్నామే కానీ వాటిలో ఉన్నటువంటి అఖండమైన తేజస్సుని, చైతన్యాన్ని మనం గుర్తించలేక దాన్ని ఏమీ లేదనే చీకటిగా భ్రమపడుతున్నాం. అలా మరి చీకటిగా భ్రమపడినప్పుడు అజ్ఞానంలో మరి సుఖదుఖాలకి, ద్వంద్వాలకి బలి అయిపోతున్నాం. ఆ చీకటి వెనుక, నామరూపాల వెనుక ఉన్నటువంటి ప్రజ్ఞని, ఆ నేనుని, ఆ పరమాత్మ యొక్క వెలుగుని, చైతన్యాన్ని చూడగలిగిన రోజున అదే పరమాత్మకి ప్రీతి. ఆ ప్రీతితోనే చూడగలిగిన వాడిని చక్కగా దగ్గరకు తీసుకుంటాడు. ఆ పరిపూర్ణమైనటువంటి మహా తేజస్సుని గుర్తించలేకపోవటమే చీకటిగా అర్థం చేసుకొని కృష్ణ అంటున్నారు. ఈ చీకటినే కృష్ణుడని పిలుస్తూ ఉంటారు. అది కానీ ఆ కృష్ణుడే ఆ పరమ చీకటి వెనుక వెలుగు స్వరూపమని మనకి చక్కగా ఈ నామం ద్వారా తెలియజేశారు. సమస్త జీవుల యందు ప్రజ్ఞగా, ఆ చైతన్యంగా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక వెలుగే కృష్ణుడు. ఆ వెలుగు తేజస్సు నేనే అని పరమాత్మ స్వయంగా చెప్పాడు గనక దానిని దృష్టిలో పెట్టుకున్న రోజు పరమగతిని పొందుతారు తప్పకుండా. అలా కృష్ణ అంటే కృష్ణద్వైపాయనుడనే వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే అని విష్ణు పురాణం చెప్తోంది. కాలమేఘం వంటి నల్లని మనోహరమైన రూపం గల స్వామిని కృష్ణ అన్నారు పరాత్పరులు, పరాశరు భట్టరు. కృష్ణ రూపం ధరించిన కారణంగాను పాపాలకు అగ్ని వంటివాడు గనక ఆ పాపాలన్నింటినీ దహిస్తాడు గనక ఆ శ్రీమన్నారాయణ కృష్ణ అన్నారని సత్యసంధ తీర్థులు చెప్పారు. ఋషీశ్వరులు అందరూ కూడా ఓం కృష్ణాయ నమః అనే స్వామికి నమస్కారాలు చేస్తున్నారు. అటువంటి కృష్ణ నామి అయిన పరమాత్మకు మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి అన్నింటిలో ఉన్నటువంటి నీ చైతన్యాన్ని చూడగలిగేటువంటి పరమ జ్ఞానాన్ని, పరమానందాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం